ఉన్నారు? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం టింకర్ క్యాడ్లో కొన్ని టింకర్ క్యాడ్లో ఎలా అంటే, ఇప్పుడు టింకర్ క్యాడ్ అనేది ఒక వెబ్సైట్. అందులో మనం కొన్ని ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఇది ఒక ఇంట్రడ్యూసింగ్ వీడియో ఆఫ్ టింకర్ క్యాడ్. ఇందులో నేను చాలా 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 చేయొచ్చు. మనం ఇందులో లైక్ సర్క్యూట్స్ చేయొచ్చు, 3D డిజైనింగ్ చేయొచ్చు, కోడ్ బ్లాక్స్ కూడా నేర్చుకోవచ్చు. కోడ్ బ్లాక్స్ ప్రస్తుతానికి అయితే మనం సర్క్యూట్స్ నేర్చుకుంటాం. ఇవన్నీ నేను చేసిన సర్క్యూట్స్. మీరు కావాలంటే ఇవన్నీ పబ్లిక్లో కూడా పెట్టుకోవచ్చు. నాకు కొంచెం నెట్ తక్కువ వస్తుంది, ఏమనుకోకండి. ఇవన్నీ నేను చేసిన ప్రాజెక్ట్స్. ఇవన్నీ నేను వెళ్ళిన క్లాసుల్లో నేను నేర్చుకున్న ఇవన్నీ నేనే చేశాను. దిస్ ఇస్ మై I made this summer beach, and this is my LED glowing in a row. ఇప్పుడు నేను ఎన్ని ఎల్ఈడీస్ అన్నా అందులో గ్లో చేయొచ్చు. మనకి ఎవ్రీ కాంపోనెంట్ దొరుకుతుంది. ఐ విల్ జస్ట్ షో యూ. ఇందులో మనకి ఎన్ని కాంపోనెంట్ అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇప్పుడు మనకి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, అలాగే చాలా దొరుకుతాయి మనకి. నేను చూడండి, మనం ఏదన్నా చేయొచ్చు. మనం ఇందులో మనకి రెసిస్టర్స్ ఉన్నాయి. రెసిస్టర్స్ ఇక్కడ పెట్టుకుంటే మనకి సపోజ్ ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ పెట్టుకుంటే మనం రెసిస్టెన్స్ పవర్ కూడా పెట్టుకోవచ్చు. ఎల్ఈడి ఉంది, పుష్ బటన్ ఉంది, పొటెన్షియోమీటర్ ఉంది, కెపాసిటర్ ఉంది, స్లైడ్ స్విచ్ ఉంది, ప్లస్ 9V బ్యాటరీ ఉంది, కాయిన్ సెల్ ఉంది, అలాగే 1.5V బ్యాటరీ ఉంది, బ్రెడ్ బోర్డ్ ఉంది, చిన్నది, మైక్రోబిట్ ఉంది, ఆర్డినోస్ కూడా ఉన్నాయి. అలాగే వైబ్రో మోటార్, డీసీ మోటార్, మైక్రో సర్వో, హాబీ గేర్ మోటార్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, ఇలా ఆర్జీబీ, ఎల్ఈడి ఆర్జీబీ, డయోడ్. మన దగ్గర జనరల్ డయోడ్స్ ఉంటే చాలా డయోడ్స్ ఉంటాయి. దీని పేరు నాకు తెలుసు, సారీ. సాయిల్ మాయిశ్చర్ సెన్సర్, అల్ట్రాసోనిక్ సెన్సర్. అల్ట్రాసోనిక్ సెన్సర్లో ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో 4 pins, సెకండ్ ఏమో 3 pins. పిఐఆర్ సెన్సార్ ఉండిద్ది, పీజో సెన్సార్ ఉండిద్ది, టెంపరేచర్ సెన్సార్ ఉండిద్ది, మల్టీమీటర్ ఉండిద్ది. వీటన్ని యూజెస్ తెలుసుకోవాలంటే మనం ఇందులో జస్ట్ ఇది ఒక బటన్ ఉంది కదా, ఇది నొక్కితే ఇలా మనకి వీటి యూజ్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలన్నీ మొత్తం డీటెయిల్ వచ్చేస్తాయి. ఇందులో మనం బేసిక్ కాంపోనెంట్స్, ఆల్ కాంపోనెంట్స్, స్టార్టర్స్, బేసిక్, ఆర్డినో, మైక్రోబిట్, సర్క్యూట్ అసెంబ్లీస్, ఆల్ పెట్టుకున్నామంటే చాలా దొరుకుతాయి. ఎల్ఈడి లైట్ అప్. ఇందులోనే మనకి సర్క్యూట్స్ కూడా చూపిస్తారు. ఇప్పుడు సపోజ్ నేను ఒక సర్క్యూట్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను కదా నేను, జస్ట్ లైక్ దిస్. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్నా కదా, ఇప్పుడు నేను మీకు ఒకటి చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఇప్పుడు దీనికి ఒక స్లైడ్ స్విచ్ ఇస్తున్నా. స్లైడ్ స్విచ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ పెట్టుకున్నామంటే దీనికి మళ్ళీ మనం ఇది ఉంది కదా, ఈ పిన్ దీనికి దీంట్లో మళ్ళీ మనం వైరింగ్స్ కనెక్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ వైర్స్ ఇలా కనెక్షన్స్ ఉంటాయి. కావాలంటే మనం 1 అంటే బ్లాక్, 2 అంటే రెడ్, 3 అంటే ఆరెంజ్, 4 అంటే ఎల్లో, 5 అంటే గ్రీన్, 6 అంటే లైట్ బ్లూ, 7 అంటే బ్లూ, 8 అంటే పర్పుల్, 9 అంటే పింక్, 0 అంటే బ్రౌన్, మళ్ళీ 0 అంటే బ్రౌన్. I don't know how to put white. ఇంకా 2 ఎక్స్టర్నల్ కలర్స్ వస్తాయి మనకి. దీన్ని మనం ఏమంటామంటే బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. అంటే బీబీ అంటే బ్రౌన్, బ్లాక్. బీబీ రాయ్, ROY అంటే రాయ్. yellow, red, orange, yellow. బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, GB, Great Britain, very good wife.
అందులో వీటిల్లో ఏముండదు. మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఇలా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ దీనికి మనం రెడ్ ఇచ్చుకోవాలి అంటే 2 ప్రెస్ చేశాను నేను. మళ్ళీ ఇప్పుడు మనం ఒక బ్యాటరీ తీసుకున్నామంటే ఒక 9V బ్యాటరీ చెప్పాను కదా, 2 టైప్స్ ఉంటాయి. గ్యాస్ సెన్సార్, 4x4 కీప్యాడ్, అలా చాలా ఉంటాయి మనకి. ఒక 9V బ్యాటరీ తీసుకున్నాను నేను సపోజ్. దీన్ని మనం ట్విస్ట్ కూడా చేసుకోవచ్చు. ట్విస్ట్ ఇలా మనకు కావాల్సినంత ట్విస్ట్ చేసుకొని దాన్ని మంచి ట్విస్ట్ చేసుకొని మనకు కావాల్సిన చోట పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ పెడతానా, మీకు కొంచెం దగ్గరగా ఉండొచ్చు బాగా. ఇలా ఉంది కదా. ఇప్పుడు దీని పాజిటివ్ మనం మళ్ళీ దీన్ని ఇక్కడ ఇవ్వాలి. దీనికి ఇస్తే టెర్మినల్ 2కి ఇస్తే అది కొంచెం బ్యాలెన్స్ అయితే. ఇప్పుడు నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేయాలి. నెగిటివ్ బ్యాటరీకి యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేస్తే పనిచేసింది. ఇప్పుడు మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను స్టార్ట్ సిమ్యులేటింగ్ చేస్తే ఇక్కడ సౌండ్ వస్తుందా? ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తే చూడండి సౌండ్ వస్తుంది. ల్యాప్టాప్లో కాబట్టి అలా వస్తుంది, లేకపోతే నార్మల్లో చాలా బాగా వచ్చేది, కుయ్యి అన్నట్టు వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ Tinkercad, and thank you for watching this video, and hope you like this video, and please share, like, subscribe to this video. థ్యాంక్ యూ. మీకు మరి ఇంకా చాలా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇందులో మనం కోడింగ్ కూడా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.